హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల పురుషాంగంలోని టిష్యూలు ఎండిపోయి సెక్స్ లైఫ్ వీక్ అవుతుందని, వీర్యం కూడా ఎక్కువ పోవడం వల్ల పిల్లలు పుట్టరని నా స్నేహితులు అంటున్నారు. నిజమేనా? ఏమాత్రం నిజం కాదు. హస్తప్రయోగం చేస్తే అంగం కృషించిపోతున్నాను, పిల్లలు పుట్టరను, వీర్యం బాగా కోల్పోవడం జరుగుతున్నాను, ఇవన్నీ ఉట్టి మాటలండి. ఇప్పుడు సెక్స్లో పాల్గొంటారు కొంతమంది, రోజుకి 5 సార్లు 6 సార్లు 10 సార్లు పాల్గొన్నాడు, 20 సార్లు పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. 20 సార్లు 10 సార్లు పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. కామనే. అంత మాత్రం వాడు పనికిరాకుండా పోయారు సెక్స్కి అవరు. మామూలుగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా లవ్ చేసి మంచి మోదులో ఉండి మంచి దీంట్లో ఉన్నవాళ్ళు రోజుకి 5-6 సార్లు పాల్గొనడం వెరీ వెరీ కామన్. అతను కూడా 2 సార్లు చేస్తారు. ఎవరైనా చేస్తే ఎక్కువ వాళ్ళు చేస్తే సాధారణంగా 2 సార్లు 3 సార్లు చేస్తారు. కోరికుంటే శక్తి ఉంటే ఎన్నిసార్లైనా చేయొచ్చు. ఎంత వీర్యం పోయినా సరే, కడవల కొద్ది వీర్యం పోయినా, గంగాళాల కొద్ది వీర్యం పోయినా ఏమీ అవ్వదు. అలాగే అంగం కృషించిపోవడం కానీ పిల్లలు పుట్టకపోవడం జరగదు. వీర్యం నిరంతరం తయారవుతుంటుందండి. అది ఏదో బయటకు పోవాల్సిందే. హస్తప్రయోగం ద్వారా బయటకు పోవాలి, లేకపోతే నిద్రలో పోవాలి, స్వప్నస్కంలో వచ్చి ఇంకొక పోవాలి, మలమూత్ర విసర్జనప్పుడు పోవాలి, లేదా సెక్స్లో పాల్గొంటే పోవాలి. ఏదో పోవాల్సి ఉండదు. అంతేగాని దాచుకుంటే అది ఉండేది కాదు. అంచేత ఎంత వీర్యం పోయినా ఏమవుదు. ఎంత హస్తప్రయోగం చేసినా అంగంలోని కండాలు కృషించిపోవడం, పనికి రాకపోవడం, కుళ్ళిపోవడం, ఎండిపోవడం అనేది ఏమీ ఉండదు. అది కేవలం తెలియక అనుకోవడమే. ఏమాత్రం కూడా సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం. అందుకని ప్రతి ఒక్కరికి సెక్స్ ఎడ్యుకేషన్ కానీ, ముఖ్యంగా స్త్రీలకు కానీ పురుషులకు కానీ వాళ్ళ జన్నేంద్రియాలకు సంబంధించిన ఎనాటమీ తెలియాలి, ఫిజియాలజీ తెలియాలి, దానికి సంబంధించిన విషయాలు తెలియాలి. అది తెలియకపోవడం వల్ల ఎన్నో రకాల భయాలు అపోలో ఒక్కోసారి ఇవి ఎంతవరకు వెళ్తాయంటే ఫస్ట్ నైట్ సెక్స్లో పాల్గొవాలంటే ఫెయిల్ అయిపోతుంటారు. ఆ భయాల వల్ల, అనుమానాల. ఏమో నేను అస్త్రం చేశాను, నేను చేయగలను లేను, నేను నా అంగం గట్టిగా ఉండదు అని అనుమానపడ్డాడు, భయపడ్డాడు కొన్ని అవుట్. ఏం చేయలేడు. పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. ఏం చేయలేడు. అంచేత పెళ్ళికి ముందే సెక్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. ఏదో గూగుల్లో చూసేసి లేకపోతే పోర్నో వీడియోలు చూసేసి అదే అనుకుంటే చాలా తప్పు. అలాగే సైంటిఫిక్ ఆస్పెక్ట్లో వాటిది ఎనాటమీ ఆఫ్ ది పినిస్, వాటిది ఎనాటమీ విజయన, ఇవన్నీ తెలుసుకోవాలి. వాటిది సెమెన్, ఇవన్నీ తెలుసుకుని అలా చేసి. ఇప్పుడు ఏంటో చాట్ జీపీటీ వచ్చింది, అడగండి, క్వశ్చన్స్ అడిగి తెలుసుకొని చాట్ జీపీటీలో సైంటిఫిక్గా చెప్పండి. లేకపోతే వాళ్ళు ఆయుర్వేదానికి సంబంధించిన, లేదా ఇంకోటి యునానివో సిద్ధానికి సంబంధించిన సైంటిఫిక్గా మోడర్న్ సైంటిఫిక్ థియరీ ఏంటిది గురించి అని అడగండి. ఇస్తే చక్కగా మీకు కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. తెలుసుకోండి. ఒకవేళ డాక్టర్ అడగగానే మీకు హెజిటేషన్ ఉంటే మీరు యాక్చువల్గా చాట్ జీపీటీలో చూడండి, గూగుల్లోకి వెళ్ళి చూడండి, తెలుసుకోండి. అంతేగాని ఏదో యూట్యూబ్లో వీళ్ళు వాడు పెట్టుకుని వినేసి చూసేసి అవే నిజాలు ఉంటే అంతకంటే స్టూపిడ్నెస్ ఇంకోటి లేదు. ఎవరు ఇష్టం చెప్పేస్తారు యూట్యూబ్ ఛానల్స్లో. అవన్నీ కరెక్ట్ కాదు. సైంటిఫిక్గా మోడర్న్ మెడిసిన్లో సైంటిఫిక్గా ఏంటి రియల్ లేటెస్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమిటి అని అడగండి. అడిగే తెలుసు. అంతేగాని ఈ పనికిరాని భయాలు పెట్టుకుని, అనుమానాలు పెట్టుకుని మీ బతుకులు నాశనం చేసుకోకండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.